తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను ఒక డిపార్ట్మెంట్ మనిషి కొడుకుగా మరి ఏ రోజు కూడా ఒక పోలీస్ ఆఫీసరు బాధితులను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ఏ రోజు కూడా చూడలేదు. ఒకవేళ బాధితులు ఎవరైతే నేరస్తులు ఉంటారో నేరస్తులను పట్టుకున్నప్పుడు లేకుంటే అనుమానితులను పట్టుకున్నప్పుడు వాళ్ళ నేరం దాదాపుగా ఎఫ్ఐఆర్ అవుతున్న సమయంలో ఆ పట్టుకున్న సంబంధించిన అధికారులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం మాత్రం మనం చూసినాం. కానీ ఈరోజు కొత్తగా ఏందనంటే మరి హైదరాబాద్ సిపి ఆయన విఐపి కల్చర్ చాలా ఎక్కువ సజ్జనర్ గారికి. ఆయన మొత్తం సినిమా యాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి, అంతేకాకుండా వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి. ఈయన చిరంజీవి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ఈయనను పక్కన కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడిండు, ఓకే, ఆయన వరకు ఓకే. ఎందుకంటే ఆయన ఆఫీసరు, ఆయన ఒక్కడు, ఆయనతో వాళ్ళు పాల్గొన్న వాళ్ళు, ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మాట్లాడాలి. ఈయనెవరు మాట్లాడడానికి, ఈయనకేం పని? ఈయనకేం పని? బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి ఇలా కొడుకు కాబట్టి సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాగన్నీ కూడా దీనికి బాధపడి చాలా పెను నష్టం జరిగింది. వేల రూపాయల టికెట్లు పెట్టి అది అక్రమంగా పెట్టి కోర్టు చెప్పింది టికెట్ల రేట్లు పెంచొద్దని. అయినా కానీ వీళ్ళు పెంచి టికెట్లు అమ్మిర్రు. ఏది ఓజీ సినిమాకు కూడా. ఆయన తలవారు తిప్పుతాడు. కనీసం ఎఫ్ఐఆర్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా పవన్ కళ్యాణ్కి. ఇవాళ దాకా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయరు, కనీసం కేసు కూడా బుక్ చేయరు. ఏది ఇదివరకు బర్త్డే ఒక సాయి గౌడ్ అనేట ఆయన బర్త్డే చేసుకొని ఆయన భరత్ గౌడ్ కేక్ కట్ చేస్తే ఆయనను సుమోటోగా కేసు తీసుకుంటా ఫోటోల కింద. మరి ఈరోజు బాజాప్తా తల్వార్ పట్టుకొని చూపించిన వ్యక్తి పైన నేను పెడితే కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. యాక్షన్ ముచ్చట తర్వాత ఈ ఇష్యూలా ఈయన మాట్లాడచ్చు. ఎవరు? సిపి గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని, నువ్వు పిలిపించుకున్నావు ఆఫీస్కు, నేను వీళ్ళ పెద్ద దొంగను పట్టుకున్నా, మీరు రాని చెప్పి కూర్చోబెట్టుకున్నా. పక్కన మీరు కొన్ని ఫోటోలు చూడండి, లోపల ఆఫీసులో కూర్చోబెట్టుకుంటూ ఛాయ్ తాగిపించారు. ఎవరెవరిని? నాగార్జునను, మన ఎవరు ఈ నటులు అంటే వీళ్ళ హీరోలు కాదు, నటులు. వీళ్ళంతా నటించేటోళ్ళు ఈ నటులు. వీళ్ళు క్యారెక్టరు వీళ్ళ ఇది. దీని గురించి వాళ్ళని మాట్లాడితే వాళ్ళ కుటుంబ నేపథ్యాలు బయటికి తీస్తే ఏడ కూడా బయట తిరగలేని పరిస్థితి వాళ్ళది. అంత చిల్లర క్యారెక్టర్లు వీళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఒక సిపి గారు, ఒక పోలీస్ ఆఫీసరు ఈ విధమైన ప్రెస్ మీట్లు ఎవరైనా పెట్టిందా ఇదివరకు? ఈ విధంగా పెట్టొచ్చునా? భారతదేశంలో ఈ విధంగా పెట్టుమని చెప్పేసి మీకు లా ఏమని చెప్పిండా? ఈరోజు మీరు పనిచేసేది మొత్తం అగేన్స్ట్ లానే పనిచేస్తారు. మీరు లా ప్రకారం మీరు ఎక్కడ కూడా చట్టం ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారం మీరు పనిచేయరు. ఈరోజు కంప్లీట్గా విఐపి కల్చర్ అనేది ఈరోజు డిపార్ట్మెంట్లో జొరబడ్డది. అది చాలా ప్రమాదం. అది ఈరోజు ఎవరండి వీళ్ళు పక్కన కూర్చోనికి? ఒక పోలీస్ ఆఫీసర్ పక్కన, హోంగార్డ్ పక్కన కూడా కూర్చోనికి వీల్లేదు. వీళ్ళు ఆన్ డ్యూటీ ఉన్న హోంగార్డ్ పక్కన కూర్చొని వీళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. అటువంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి వ్యక్తి పక్కన కూర్చొని ఏ విధంగా మాట్లాడతారు? గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా గట్టి ఆఫీసర్లు ఎవరైనా ఈ విధంగా పనిచేసిండ్రా? అరే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నా చెప్పండి? ఇంతకెందుకు మీకు దిగజారాలే? మీ స్థాయిని ఎందుకు దిగజార్చుకోవాలి? తెల్లాలేస్తే నేను మంచి ఆఫీసర్ను, గొప్పలో నేను బాగా ఫేవర్ చేస్తున్నా అని చూపించుకునే ప్రయత్నాలు తప్ప ఈరోజు మీరు చేస్తుంది మీరు ఏం చేసిండ్రు? ఇగో ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. నేను ఓకే చెప్తున్నా, ఇందులో డౌటే లేదు. ఓకేనా? ఇగో వీళ్ళందరూ ఎందుకు ఉండాలి చెప్పండి? వీళ్ళందరూ ఎందుకు చెప్పకండి? ఈ పక్కన వీళ్ళ పోలీస్ ఆఫీసర్ అటు మూలకు ఇటు మూలకు కూర్చోవాలి. పోలీస్ ఆఫీసర్లు ఇగో ఇటు మూలకు కూర్చోవాలి. చూడండి, మూలకు పోలీస్ ఆఫీసర్లు కూర్చోవాలి, ఆపరేషన్ చేసి పట్టు. ఈ మధ్యలో పుడింగాళ్ళు కూర్చోవాలి. వీళ్ళకి ఏం పని పక్కన? వీళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా పక్కన పోలీస్ ఆఫీసర్లకి? పక్కన వీళ్ళంటే హోంగార్డ్ అంటే కూడా భయపడేట్టుగా మీరు డ్యూటీ చేయాలి. ఈవెన్ హోంగార్డ్ అంటే కూడా ఒక సెలబ్రిటీలైనా ఎవడైనా వాళ్ళు భయపడేట్టుగా నీ డ్యూటీ ఉండాలి. నువ్వు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నీ సహచరుల ఆఫీసర్లను వెనుక అటు మూలకి ఇటు మూలకు కూర్చోబెడతావు.
ఇదా మీ పద్ధతి? ఇది వీళ్ళు మెచ్చుకోవాలని ఇదా? మళ్ళీ అందరినీ ఆఫీసర్లు పిలిపించుకునే అవసరం ఏముంది? ఇక మొత్తం చూపించుకుంటా, వాళ్ళని దుప్పించుకుంటా. ఇగో నేను ఎట్లా పట్టుకున్నా చూడని, నేను ఎట్లా పట్టుకున్నా, నా కథ చూడు, నా డ్యూటీ చూడు, నేను నన్ను ఏమనుకుంటున్నాను మీరు, మీకంటే మీరు ఎట్లా హీరోనో నేను కూడా హీరో అని చూడు. అవసరం ఇది? దిశ ఎన్కౌంటర్ అయింది, వాళ్ళ తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావా? మేము ఎట్లా పట్టుకున్నాము, వాళ్ళు ఎట్లా మా దగ్గర తుపాకులు కూసుకోపోతే పారిపోయి ఎట్లా గాలి చంపినాము, అవన్నీ నువ్వు పెట్టినావా? నువ్వు ఇటువంటి వాళ్ళు సిపిగా ఉండడం దౌర్భాగ్యం. శ్రీనివాసరెడ్డి సార్ అసోంటోని మంచి ఆఫీసర్ని చేసేటోని చేయనీయలే. డీజీపీ గారు చాలా మంచి ఆఫీసర్. ఆయన 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 గురించి ఆయన చేసినట్టుగా డ్యూటీ ఆయన కరెక్ట్గా ఫ్రీగా చేయనిస్తే స్టేట్ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. శివధర్ రెడ్డి గారు ఇక చూడు, పక్కన ఏం పని అండి, లఫంగా పక్కన ఎందుకు కూర్చున్నారు చెప్పండి? ఇగో చూడండి వీడియోలు, లోపల ఛాయలు కూర్చోబెట్టి మాట్లాడి ప్రొడ్యూసర్స్, అదేవిధంగా విచ్చేసిన మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వాగత కోరుతూ, పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడ కాదు ప్రపంచ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య. ఎవరికి కామన్ మ్యాన్ పీడిస్తున్న సమస్య కాదు, చిరంజీవిని పీడిస్తున్న సమస్య, దిల్ రాజును పీడిస్తున్న సమస్య, వాళ్ళ సమస్యలు కావచ్చు. ఇవన్నీ వీళ్ళు పెంచే రేట్లు మొత్తం జనాలు రుద్దేది జనానికి. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెడితే జనం ఏమైనా మెచ్చుకున్నారు అనుకుంటున్నావా? కింద కామెంట్లు చూస్తున్నావు ఏ విధంగా వస్తున్నాయో. ఈరోజు ఉన్న కళలల్లో లాస్ట్ కళ ఏంటంటే సినిమా కళనే. బూతు పాటలు, బూతు మాటలు, రోత మాటలు ఉంటాయి వీళ్ళ దాంట్లో. అర్థమైందా? సిగ్గు నీతి మానవులేంది సినిమాలు అంటారు అనేది పెద్దలు. వాళ్ళ గురించి నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ఒక ఐపీ ఆఫీసరు, హైదరాబాద్ సిపి పక్కన కూర్చోబెట్టుకొని ఇటువంటి వాళ్ళతో ప్రెస్ మీట్ పెడితే మీరు ఏం లెసన్ పంపుతుండ్రు? ఈయన మాట్లాడి పక్కన చిరంజీవి మాట్లాడతాడు, ఇక వేరే పోలీస్ ఆఫీసర్ మాట్లాడారు, ఏ విధంగా పట్టుకున్నారు ఏందనేది. వీళ్ళని తీసుకొచ్చి మీరు చూపాల్సిన అవసరమే. మీ డ్యూటీ మీరు చేసినారు, దానికి ప్రజలు మేము కాదు జీతం ఇచ్చేది, ట్యాక్సులు కట్టి ప్రజలు కాదు జీతం ఇచ్చేది మీకు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బాగా డ్యూటీ చేసిండ్రు, ఓకే చెప్పిండ్రు, మీరు ఛాయ్ తాగిపించిండ్రు, వాళ్ళ ఫోటోలు తీసి వీడియోలు తీసి నీ పర్సనల్ అకౌంట్ ట్విట్టర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నీ పర్సనల్ ట్విట్టర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతో కూర్చోబెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది చట్ట ప్రకారం ఇది ఆమోదయోగ్యమేనా? ఇది పోలీసులకు ఏమైనా విలువ ఉంటుందా? ఇది ఈ విధమైన డ్యూటీ చేస్తే వాళ్ళు చేసేది కరెక్టు, ఈ విధంగా వీళ్ళ లెక్క ఉండాలి అని అంటారా? వాళ్ళ పర్సనల్ లైఫ్లు ఏంటండి? నాగార్జున పర్సనల్ లైఫ్ ఏంది, చిరంజీవి పర్సనల్ లైఫ్ ఏంది? వాళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు మీరు సమాజానికి మీరు ఏం నేర్పదలుచుకుంటున్నారు? ఈరోజు ఏం లెసన్ పంపాలనుకుంటున్నారు మీరు? మేము ఏం చేసినా నడుస్తుంది అడిగేటోళ్ళు ఉండాలనుకుంటున్నారా మీరు? ఏమనంటే కేసులు పెట్టి లోపల పెట్టే చరిత్ర నాకున్నది, ఎన్కౌంటర్లు చేపించిన చరిత్ర నాకున్నది, నేను ఏం చేసినా ఏదో కేసులు పెట్టి లోపల పెడతా, నేను ఈ రాష్ట్రంలో ఏం చేసినా నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, బరాబర్ ఉంటారు. ఇంకా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులలో నా దగ్గరికి ధర్నా చౌక్ కానిస్టేబుళ్ళు వచ్చిండ్రు, ఏఎస్ఐలు వచ్చిండ్రు, ఎస్ఐలు వచ్చిండ్రు, సిఐలు చనిపోయినారు. మాట్లాడండి వాళ్ళ తరపున. పోలీస్ బ్రాండ్ ఇమేజ్ మీరు పెంచండి, ఇమేజ్ తగ్గించేటట్టుగా చేయొద్దు మీరు. మీకు అంతగానం కావాలంటే వెనక నిలబెట్టండి, వీళ్ళు నష్టపోయిన వాళ్ళు వీళ్ళే అని వెనక నిలబెట్టండి, చేతులు కట్టుకొని నిలబడతారు వాళ్ళు. పక్కన మీ ఆఫీసర్లు మొత్తం కాకీలో కూకోవాలి ముందు. కాకి బుక్ అంటే అది. నీ సజ్జనర్ బుక్, నీ బుక్, నీ పర్సనల్ బుక్ చూపించడానికి లేదు ఇక్కడ. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని వచ్చి తక్కిన వాళ్ళకున్న వాల్యూస్ ఏంది? వాళ్ళ నోబెల్ బహుమతి గ్రహీతల వాళ్ళు, పైరవ్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకునేటోళ్ళు వాళ్ళు. కాబట్టి ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఒకటే తీరుగా ఉండాలి. రేపంచే నువ్వు వీళ్ళే వీఐపీలు వీళ్ళని కూర్చోబెట్టాలంటే ప్రతి బాధితుడు నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాలి. సజ్జనర్ గారు చెప్తున్నా మీకు, ప్రతి బాధితుడిని ఎవరెవరైతే ఏ విధంగా నష్టపోయినరో, చిట్ ఫండ్లలో నష్టపోయిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని మీరు పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి చూపించాలి.
ఎవరైనా మర్డర్ అయిన కుటుంబాలు ఉంటే మర్డర్ కుటుంబాలను పక్కన కూర్చోబెట్టుకొని మర్డర్ చేసిన వెనక నిలబెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఇదో కొత్త ఒరవడి మీరు సృష్టించిన వాళ్ళు అవుతారు ఈ రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకొని చీప్నెస్ సక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి? నేను దేని గురించి మాట్లాడతాను, మీరు ఏ డ్యూటీ అనేది, ఏ ఆపరేషన్ అనేది చేయండి, ఏమన్నా చేయండి, కానీ పక్కన కూర్చునేట వాళ్ళకి వాళ్ళు ఏ హోదాలు మీ పక్కన కూర్చున్నాను నేను అడుగుతున్నా. స్ట్రేట్ క్వశ్చన్ టు యూ మిస్టర్ సజ్జనర్జీ, ఏ స్ట్రేట్ క్వశ్చన్ టు యూ. ఆన్ వాట్ కెపాసిటీ దే సాట్ బిసైడ్ ది సిపిఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ తెలంగాణ? రేపు మీరు డీజీపీ కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థానాల్లో పోవచ్చు, కానీ మీరు ఏది చేసినా కానీ ఒక ల్యాండ్ మార్క్ లెక్క ఉండాలి, ఒక మార్క్ లెక్క ఉండాలి. ఇది వీళ్ళు ఏ సినిమా యాక్టర్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి డ్రగ్స్ కేసులలో పొద్దుమా వాళ్ళ గోర్లు, వాళ్ళ ఎంటికేలు, వాళ్ళ రక్త నమూనాలు తీసుకొని అకుల్ సబర్వాల్ గారిని సిట్ చైర్మన్గా పెట్టి, సిట్ డైరెక్టర్గా పెట్టి నెల రోజుల పాటు వాళ్ళను ఎంక్వైరీ జరిగింది. ఆ కేసు ఎట్లా కొట్టుడు పోయిందో, ఏం జరిగింది అనేది కేటీఆర్ గారు మాట్లాడారు తర్వాత విషయం. రెండవది, ఈడీ ఆఫీసులో కూడా ఎప్పుడైతే మన బాంబేలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత అక్కడ లింకులు ఇక్కడికి వెళ్ళినాక ఈడీ వీళ్ళందరినీ పిలిపించి మళ్ళా చేసింది. అది వీళ్ళ చరిత్ర, అది వీళ్ళ బతుకు. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళని తీసుకొని వచ్చి మీరు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినట్టే వాళ్ళు మాట్లాడే ఇక్కడ చిరంజీవి నీ పక్కన కూర్చొని ఏ హోదాలో మాట్లాడిండు? ఆయన హోంమంత్రి ఆయన ఏమన్నా ఏంటిది ఆయన? కాబట్టి దిస్ ఈజ్ అన్బేరబుల్. ఇది ఒక పరిణతి చెందినటువంటి ఒక అధికారి ఈ విధంగా చేయడం 101% ఇట్ ఈస్ అన్బేరబుల్ అండ్ అన్టాలరబుల్. మీ స్టేచర్, మీ హోదా, మీరు హుందాగా ఉన్నప్పుడే మీకు విలువ ఉంటుంది. కానీ చిరంజీవి మెచ్చుకుంటానో, నాగార్జున మెచ్చుకుంటానో, ఇంకా కోన్ గారు మెచ్చుకుంటానో వాళ్ళతో ఉండదు. ఈరోజు సామాన్యులు మెచ్చుకోవాలి. మేము మెచ్చుకునే ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది నేను ఇంకా డ్యూటీల లోపడిపోతే ఎవరెవరికి ఏమేమి న్యాయాలు జరిగినా, ఏమని జరిగినా అది నేను మాట్లాడతాను. కానీ పక్కన కూర్చోబెట్టుకునే కల్చర్ అనేది అది ఉందా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ హోదాలో మీ పక్కన కూర్చున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పక్కన కూర్చుంటే తప్పేమి లేదు అంటే లేదు అని చెప్పండి. ఒకవేళ కూర్చోవడం అది ఒకవేళ మారల్స్కి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తే, డిపార్ట్మెంట్ మారల్స్కి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తే వాళ్ళని చేయాలి. పోలీస్ ఆఫీసర్ని మటుమూల కూర్చోబెడతారు, తక్కిన పోలీస్ ఆఫీసర్లు ఎందుకు కూర్చుంటారు, వీళ్ళు ముందు కూర్చుంటారా? వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి ఒక కానిస్టేబుల్ పోతే పుష్ప2 కేసు గజగజలాడిపోయినారు. ఒక సిఐ పోయి అరెస్ట్ చేసిన పరిస్థితి. దాని తర్వాత స్టోరీ అనేది అవసరం లేదు. అంటే ఒక పవర్ ఎట్లుంటుంది, ఒక పోలీస్ పవర్ ఏ విధంగా ఉండాలి. వాళ్ళ ముందు వాళ్ళను అటు వెనక కూర్చోమని చెప్పాలి, పక్కకు కూర్చోమని చెప్పాలి. అంతకన్నా మీకు షోక్ ఉంటే, కెమెరాలో చూపెట్టుకునే షోక్ సజ్జనర్ గారు మీకుంటే అటు ఇటు కూర్చోబెట్టుకోవాలి. ప్రజాస్వామ్య బాధలు, ప్రజలకు తరపున మాట్లాడేటోళ్ళు ఈరోజు ఎవరైనా మాట్లాడతారేమో అనుకే నిన్నటికెళ్ళి నేను చూస్తున్నా. ఎవరు కూడా మాట్లాడతారు. అరే ఎంత ధైర్యం అంటే వాళ్ళకు నీ పక్కన కోసం ప్రెస్ మీట్లో మాట్లాడడానికి. చిరంజీవికి ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, గాడిది గుడ్డు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఏ విధంగా మాట్లాడతారు మీ పక్కన కూర్చొని? ఇసొంటి వాళ్ళ సినిమాలు కూడా చూడడానికి వీల్లేదు. ఇసొంటి వీళ్ళ పర్సనల్ లైఫ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇసొంటి వాళ్ళ సినిమాలు కూడా చూడడానికి లేదు. వీళ్ళ బతుకులు, వీళ్ళ కథకు, వీళ్ళ పాటలు, ఒక్కొక్క పాట వింటే వాళ్ళు ఎన్నెన్ని బూతులు ఉంటాయి చూడండి. ప్రతిదీ డబుల్ మీనింగ్ డైలాగులతోనే వీళ్ళ బతుకులు ఉంటాయి. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తా. దీన్ని ముడివిప్పి ఆయన మీ పక్కన కూర్చోబెట్టను లేదా? అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో రబ్బ. దీని మీనింగ్ చెప్పండి సజ్జనర్ గారు మీరు. ఇది ఆయన పాట పాడితే ఆయన నీ పక్కన కూర్చుంటారు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇసోంటి మనం ప్రోత్సహించొద్దు. ఇసోంటి డ్యూటీ మైండెడ్, రూల్ ప్రకారం, లా ప్రకారం డ్యూటీ చేయాల్సిన ఆఫీసర్లను గురించి మనం ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళు లా ప్రకారం చేస్తుండ్రా లేదా, నిజంగా నిజాయితీగా చేస్తే వాళ్ళకి సెల్యూట్ కొడతాం. తప్పు చేసినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఎందుకంటే లా
షుడ్ లివ్ ఫర్ ఎవర్. ఒకవేళ అది గాడి తప్పితే మొత్తం వ్యవస్థ గాడి తప్పుతుంది. కాబట్టి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏళ్ళెత్తి చూపించాలి, బాగా చేసినప్పుడు చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.